కళ్యాణ మహోత్సవం పోయిన పౌర్ణమి రోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రబండ్ల కార్యక్రమం జరుగుతుంది. గత మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ ప్రబండ్ల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా ములకలపల్లిలో అంగరంగ వైభవంగా ఒక 100 నుంచి 200 ఏటలు ఇట్లా అయ్యి దిగుతాయి. అంతా కూడా చాలా ఊరు మొత్తం కూడా భక్తి శ్రద్ధలతోటి చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. గతంలో 100 ఏళ్ల కింద మా తాతలు ముత్తాతలు చేసేదట మాకు తెలియదు. తర్వాత మేమందరం మా ఊరు పెద్దోళ్ళు మా సతీష్ అన్న కానీ ఆంజనేయ గారు కానీ బాబుచంద్ర గారు కానీ ఇంకా ఊర్లో ఉన్న పెద్దలందరూ కలిపి మేము 20 సంవత్సరాల కింద మళ్ళీ ఈ గుడిని నిర్మించడం జరిగింది. గతంలో ఉండేదట మాకు తెలియదు. 20 సంవత్సరాల కింద మేము చేయడం జరిగింది. ఈ గుడిని చేసి ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ఇలానే ఊరు మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో మీరు ఇందాక చూశారు ఎంత అంగరంగ వైభవంగా ఊరు మొత్తం ప్రభలతో ఎలా వచ్చిందో అలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే కాదు, మా గ్రామ ప్రజలు చాలా అంటే మేమందరం కూడా కలిసి కట్టుకుపోతాం. పార్టీలకు అతీతంగా ఉంటాం. ఏ పార్టీ అనేది కాదు, పార్టీలు ఉన్న 4 రోజులే తప్ప తర్వాత అంతా కూడా మేము వాళ్ళ ఇంటికి పోతాం, వాళ్ళు మేము ఇంటికి వస్తాం. మా ములకలపల్లి గ్రామం ఉంటేనే అలా ఉంటుంది. మా దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు కానీ ఎలాంటిది కూడా ఉండదు. చాలా బాగుంటాం. మేము అందరం కూడా అందరం కలుపుకొని పోతూ ఉంటాం. అంతే కదా, అలానే ఉంటాం. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణం ఏంటంటే మేమందరం ఏకదాటి మీద ఉండటానే ఇలా చేసుకోగలిగినాం. ఇదే కాదు, మేము రాములవారి కళ్యాణం చేసినా ఇలానే చేస్తాం, అన్నదానం చేస్తాం. పోయినసారి మేము దగ్గర 6,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసినాం. ఏదో పోయిన పౌర్ణమి రోజు, ఈరోజు ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాం. మా ఊరంతా ఒక ఏకదాటి మీద ఉంటుంది. మేము ఇలానే ఉంటాం. మీరందరూ కూడా మీ ప్రెస్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు. మా గ్రామ ప్రజలందరూ సహకరించడం వల్లనే మేము ఇలా ఉన్నాం. శాంతి చేయాలా, ఒకవేళ శాంతి చేయకపోయినా ఇప్పుడు కాదు, 110 years బ్యాక్ నుంచి కూడా మా పూర్వీకులు మీ ఫోర్ ఫాదర్స్ అసలు అప్పటి నుంచి కూడా ఇదేంటంటే ఇక్కడ ఖచ్చితంగా అంకమ్మ గుడి కాడ ఎడపదురుకు వేయాల్సిందే హోలీలో. అప్పుడు కూడా ప్రబళ్ళు తిప్పారు ఇక్కడ. శాంతి చేయాలా, ఒకవేళ శాంతి చేయకపోయినా ఇప్పుడు కాదు, 110 years బ్యాక్ నుంచి కూడా మా పూర్వీకులు మీ ఫోర్ ఫాదర్స్ అసలు అప్పటి నుంచి కూడా ఇదేంటంటే ఇక్కడ ఖచ్చితంగా అంకమ్మ గుడి కాడ ఎడపదురుకు వేయాల్సిందే హోలీలో. అప్పుడు కూడా ప్రబళ్ళు తిప్పారు ఇక్కడ.